క్లాసిక్ అన్వేషణ. వావ్! అన్వేషణ రిలీజ్ అయ్యి అప్పుడే 40 ఇయర్స్ అయిందా? ఇది నా ఫస్ట్ రియాక్షన్ ఆ న్యూస్ తెలియగానే. నిజంగానే వావ్‌లా ఉంది. యాక్చువల్లీ ఈ వీడియో అప్లోడ్ చేయాలి. బట్ మొన్న ఒక రివ్యూ వీడియోలో చెప్పినట్టు కొన్ని ఇష్యూస్ పర్సనల్ వాటి వల్ల లేట్ అయింది. అపాలజీస్. సో ఇది అన్వేషణ మూవీకి లవ్ లెటరో, వంశీ గారికి థ్యాంకింగ్ లెటరో, ఫ్యాన్ లెటరో, గౌరవంగా థ్యాంక్స్ చెప్పుకోవడమో తెలీదు కానీ ఆయన మీద నా అభిమానం, గౌరవం, ఈ సినిమా మీద, ఆ క్యారెక్టర్స్ మీద, యాక్టర్స్ మీద ఉన్న ప్రేమ, గౌరవం అన్నీ తెలిపే వీడియో ఇది. ఈ మూవీ మీద నా పాత ఛానల్లో ఏప్రిల్ 1 విడుదల మీద డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ చేశా. అలా చేయాలి అంటే ఎన్నో సార్లు చిన్నప్పటి నుండి ఈ సినిమా చూస్తూ ఉన్నా నా ఫస్ట్ థ్రిల్లర్ లిస్ట్లో, ఫేవరెట్ లిస్ట్లో ఉండే మూవీ అయినా చాలా డీప్గా అనాలిసిస్ చేస్తూ కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టి చేయాలని ఫస్ట్ అయితే ఈ వీడియో చేస్తున్నా. సూన్ మూవీ మీద డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ ఆర్ సంథింగ్ వస్తుంది. వంశీ గారు ఒక ఫెమినిస్ట్, స్టీరియోటైప్స్ని బ్రేక్ చేసే పర్సన్. ఈ మూవీలో ఏముందో తెలియదు కానీ ఎన్నిసార్లు చూసినా కూడా ఎక్కడ బోర్ కొట్టని విధానం, ఇన్నేళ్ళు అయినా ఇంకా ఫ్యూచర్లో కూడా అంతే. ఈవెన్ మనకి ఆ విలన్ తెలిసినా కూడా నెంబర్ 1 థ్రిల్లర్ అని చెప్తాను నేనైతే. దీన్ని మించిన థ్రిల్లర్ లేదు అనుకోవడం అతిశయోక్తి కాదు అనుకుంటున్నా. ఆ లొకేషన్స్, క్యారెక్టర్స్, ఆ సాంగ్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నీ అద్భుతాలే. మ్యూజిక్ ఈజ్ హార్ట్ ఆఫ్ ద మూవీ అంటారు. సాంగ్సే ఏదో లోకానికి తీసుకెళ్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకెక్కడికో తీసుకెళ్తుంది. అసలు ఆ షూస్ చూపిస్తూ వచ్చే మ్యూజిక్ ఉందే, ఎప్పుడో ఒక టైంలో ఆ మ్యూజిక్కి భయపడిన వాళ్ళు ఉండరని చెప్పడం అతిశయోక్తి కాదు, బల్లగుద్ది చెప్పచ్చు. ఇంకా ఈ మూవీ ఫస్ట్ షాట్ నుండి లాస్ట్ షాట్ వరకు డీటెయిల్డ్ అనాలిసిస్తో వచ్చేస్తా. వీటి గురించి కొన్ని ఇన్ఫో వంశీ గారి ఇంటర్వ్యూస్లో నుండి సేకరించి చెప్పినవి నా పోగొట్టుకున్న ఛానల్లో వీడియో ఉంది. సో ఫైనల్గా ఎన్నో మంచి అద్భుతమైన క్లాసిక్స్ని, మంచి విలువైన సినిమా సంపదని మాకు ఇచ్చిన ఎంతో కొంతమంది డైరెక్టర్స్లో ఒకరైన వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి మూవీస్ని అందిస్తారు అని ఆశపడుతూ సైనింగ్ ఆఫ్ మీ ఎంబీసీ.